హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇల్లంతా ఎప్పుడు తలతలా మెరిసిపోయేలా మీకు ఒక మంచి ఐడియా అని చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ముందుగా 2 స్పూన్స్ వరకు వంట సోడాని తీసుకున్నానండి. అండ్ అలాగే 1 స్పూన్ వరకు షాంపూని తీసుకోండి. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూని తీసుకున్నాను. అది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోనండి. 1 నిమిషం పాటు ఇలా విస్కర్తో మిక్స్ చేసుకొని ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉన్న బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్లోకి ఈ లిక్విడ్ని యాడ్ చేసుకొని ఒకసారి లిక్విడ్ని బాగా షేక్ చేసుకోనండి బాటిల్ తోటి. ఆ తర్వాత మనం రెగ్యులర్గా వాడే గ్యాస్ టాప్ కానీ లేదా కౌంటర్ టాప్ కానీ బాగా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ కానీ లేదంటే షుగరు, కారం డబ్బాలు, రైస్ కుక్కరు, మిక్సీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలాంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా ఈ లిక్విడ్తో తూడ్చి ఆ తర్వాత పొడి క్లాత్తో కనుక తుడిచినట్లయితే ఎప్పుడు వస్తువులు కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి. ఇలా 1 వీక్ ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇల్లంతా కూడా తలతలా మెరుస్తూ ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ వాడుతూ ఉంటాం, అలానే వాడేసి స్టవ్ దగ్గర పెడుతూ ఉంటాం కనుక నూనె అవి చింది పడి జిడ్డుగా తయారవుతాయి కదా. సో అలాంటప్పుడు వీటిని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఏదైనా మీరు వాడే టూత్పేస్ట్ని తీసుకొని ఇలా ఐరన్ స్క్రబ్బర్ తీసుకొని జిడ్డుగా ఉన్న ప్లేస్లో స్క్రబ్బర్తో ఇలా రుద్దుకోవాలండి. ఇలా స్క్రబ్బర్తో రుద్దుకుంటూనే మీకు తెలుస్తుందండి లైటర్కి ఉన్న జిడ్డంతా పోయి కొత్త దానిలాగా అవుతుందండి. లైటర్స్ పై వైపు అంచుల్లో కూడా జిడ్డు ఎక్కువగా ఉంటుందండి. సో అక్కడ కూడా స్క్రబ్బర్తో బాగా క్లీన్ చేసుకోండి. సో లైటర్ని తడిపామంటే ఎలగదు కాబట్టి సో ఈ విధంగా టూత్పేస్ట్తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా పిన్నీస్ కానీ సూది కానీ ఉంటే ఇలా హోల్స్ దగ్గర క్లీన్ చేసుకోండి. సో మనకి ఇలా అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోండి, తడి లేకుండా. చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా కొత్త దానిలాగా మెరుస్తున్నాయో. అప్పుడప్పుడు మనం లైటర్స్ని ఎండలో పెడుతూ ఉండాలండి, అప్పుడే మనకి చక్కగా వెలుగుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్. మనకి ఆయిల్ క్యాన్స్ అనేవి జిడ్డు పడుతూ ఉంటాయి కదండి, ఆయిల్ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత. అండ్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ వేలో చెప్తాను. అండ్ ఆడవాళ్ళందరికీ కూడా ఎంతోగానో యూజ్ అవుతుందండి. అండ్ ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి. అండ్ కొంచెం వాటర్ మరుగుతుండగా ఇందులోకి 1 స్పూన్ వరకు సర్ఫ్ను యాడ్ చేసుకొని ఇప్పుడు జిడ్డుగా ఉన్న ఈ క్యాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత గ్యాస్ని అనేది ఆపేసుకోండి. ఇలానే వేడి నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా నీళ్ళు ఎంత మురికిగా అయినాయో. అండ్ దీన్ని ఇప్పుడు కొంచెం విమ్ లిక్విడ్ తోటి ఇలా జస్ట్ ఇలా పైన రుద్దండి. అండ్ హ్యాంగింగ్స్ దగ్గర స్క్రబ్బర్తో రుద్దలేం కదా, అండ్ పాతది ఏదైనా టూత్ బ్రష్ ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి. అండ్ చాలా చక్కగా మురికి అనేది జిడ్డు అనేది పోయిద్దండి. అండ్ చేతులు ఒక్కొక్కసారి రుద్దుతుంటే బ్లాకిష్గా అయిపోయి అండ్ జిడ్డు పట్టేస్తాయి కదా. చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా అయిందో. అండ్ మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అయింది అందరికీ. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్